సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విల్ చక్రధర్. ఇవాళ చూడండి, మన ఇండియాలో మనకి హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ చాలా కాస్ట్లీగా అవుతున్నాయి. సో ఒక ఆడపిల్లలకి సంబంధించి ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉందా, ప్రత్యేకించి వాళ్ళ కోసం ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉందా అంటే ఉమెన్ కేర్ పాలసీ ఉందండి. అది ప్రత్యేకించి ప్రతి ఒక్క ఇండియాలో 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క ఆడపిల్లకి మేము స్ట్రాంగ్గా రికమెండ్ చేసే పాలసీయే ఉమెన్ కేర్ పాలసీ. ఇప్పుడు చూడండి, చాలామంది ఇండిపెండెంట్గా ఉంటున్నారు, ఇవాళ సింగిల్గా ఉంటున్నారు. ఇవాళ అలాగే ఓన్లీ కార్పొరేట్ కంపెనీస్ లైక్ ఐటీ కంపెనీస్లో మాత్రమే ఎంప్లాయీస్కి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. కానీ మనకి సాధారణంగా చూస్తే ఈ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంది ఇండియాలో. రోజుకి చూడండి, మనకి బాగా చదువుకుంటున్నారు, వాళ్ళు కూడా బీటెక్ చదువుతున్నారు, అట్లాగే ఎంబీఏ చేస్తున్నారు, బ్యాంకులో ఉద్యోగాలు చేస్తున్నారు, అలాగే ఫార్మా కంపెనీస్లో ఉద్యోగాలు చేస్తున్నారు, అలాగే మార్కెటింగ్లో ఉద్యోగాలు, సైడ్ ఉద్యోగాలు చేస్తున్నారు. సో ఇవాళ రేపు యూత్ ఆడపిల్లలు చాలా బాగా ఉద్యోగాలు చేస్తున్నారండి. కానీ అన్ని కంపెనీస్లో కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వట్లేదు. వాళ్ళకి రాబోయే రోజుల్లో ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత మెటర్నిటీ ఎక్స్పెన్సెస్ కూడా కొన్ని కంపెనీలు మాత్రమే ఇస్తున్నాయి, కానీ అన్ని కంపెనీలు ఇవ్వట్లేదు. సో ఇట్లాంటి మిస్క్యారేజెస్ అయిన పొరపాటున యాక్సిడెంట్స్ వల్ల కావచ్చు, లేదంటే ఏదన్నా చూడండి, కొంతమంది ఫార్మా కంపెనీస్లో పనిచేస్తున్నప్పుడు కూడా మిస్క్యారేజెస్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. కొన్ని మార్కెటింగ్ కంపెనీస్లో పనిచేసిన వాళ్ళకి కూడా చాలా లాంగ్ టైంలో స్టాండింగ్ అవ్వడం వల్ల, ఎక్కువ తిరగడం వల్ల సో అట్లాంటి మిస్క్యారేజెస్ అవకాశం ఉంది. అలాగే చూడండి, ఎక్స్పెన్సెస్ అనేవి ఏదైనా హెల్త్ ఇష్యూస్ చాలా బాగా వస్తున్నాయి. హాస్టల్స్లో ఉంటారు, అవసరం ఫుడ్ పాయిజన్ జరుగుతుంటుంది. సో ఏదైనా కారణం కానివ్వండి, ఎప్పుడైతే ఎక్స్పోజర్ ఎక్కువ అవుతుందో పొల్యూషన్కి, తద్వారా చాలా డిసీజెస్ అయితే వస్తున్నాయండి, మాకు సర్వీస్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో మనం స్ట్రాంగ్గా చెప్తున్నామండి, ప్రతి ఒక్క ఉమెన్ కూడా తీసుకోవాల్సిన పాలసీ ఏంటంటే ఉమెన్ కేర్ పాలసీ. సో ఇది ప్రత్యేకించి ఉమెన్ కేర్ పాలసీ అనేది ఏంటంటే ప్రతి ఒక్క ఆడపిల్లకి 18 years దాటంగానే ఇస్తామండి. అప్ టు 75 years దాకా కూడా కవరేజ్ ఉంటుంది. చాలా మంది చూడండి డైవర్స్ తీసుకుంటున్నారు, వాళ్ళ రేపు అదే కొంచెం నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువైపోతున్నాయి, వాళ్ళుగా కాళ్ళ మీద నిలబడుతున్నారు. సో అట్లాంటి టైంలో కూడా ఏదైనా ఫైనాన్షియల్గా సపోర్ట్గా ఉండాలి, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కూడా అంటే మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చండి. సో ఇట్లాంటి పాలసీల్లో ఒక ఆడపిల్లే కాదు, రేపొద్దున మదర్ అయిన తర్వాత వాళ్ళు చైల్డ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, హస్బెండ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఆఫ్టర్ మ్యారేజ్ కావాలంటే ఈ ఉమెన్ కేర్ పాలసీలో ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ హస్బెండ్ని కూడా యాడ్ చేయొచ్చు పాలసీలో కావాలంటే. సో తద్వారా ఫ్యామిలీ మొత్తం కూడా కవరేజ్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఉమెన్కి సంబంధించిన డిసీజెస్ ఏవైతే ఉంటాయో, కొన్ని క్యాన్సర్లు ఏవైతే ఉంటాయో, ఆ క్యాన్సర్ని కూడా కవర్ చేస్తున్న పాలసీ ఏంటండి ఉమెన్ కేర్ పాలసీ. సో చూడండి, చాలామంది లైఫ్లో ఎక్స్పెన్సెస్ అనేవి ఎప్పుడు వస్తాయి మనం చెప్పలేము. సో ఎక్స్పెన్స్ వచ్చాయంటే మాత్రం అప్పటిదాకా మనం చేసుకున్న సేవింగ్స్ అన్నీ కూడా ఎరోడ్ అవుతుంటాయి. సో కాబట్టి బిఫోర్ మ్యారేజ్ మనకి హస్బెండ్ మీద పేరెంట్స్ చూసుకుంటారు. సో పేరెంట్స్ కూడా చాలా మందికి ఇవాళ చూడండి ఎలా ఉందంటే సిచ్యువేషన్ బయట మార్కెట్లో, పేరెంట్స్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీయే. వాళ్ళకు ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వస్తున్నా కూడా వాళ్ళుగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని వాళ్ళుగా మెడికల్ ఎక్స్పెన్సెస్ ఖర్చు పెట్టుకునే పొజిషన్లో వాళ్ళే లేరు. ఇంకా మనం వాళ్ళు అడగడానికి కూడా మనకి చాలా ఇబ్బంది పడతాం ఒక గ్రోన్-అప్ చైల్డ్ అయిన తర్వాత. సో కాబట్టి మన కాళ్ళ మీద మనం నిలబడుతూ మనం సంపాదించుకుంటున్న రోజుల్లో మనం కనుక సపరేట్గా ఒక పాలసీ మనకంటూ తీసుకుంటే అది మీకు ఎప్పుడైనా సపోర్ట్గా ఉంటుందండి. దీని ప్రీమియం కూడా తక్కువగానే ఉంటుంది. జనరల్ కంపేర్ చేస్తే అదర్ ప్రీమియమ్స్ కంటే కూడా ఉమెన్ కేర్ పాలసీలో కొంచెం స్పెషల్గా డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. ప్రీమియమ్స్ మీద కొంచెం తక్కువ కంపేర్ చేస్తే తక్కువ ప్రీమియం ఉంటుంది. సో మనకి ఈవెన్ 15 lakhs పాలసీ తీసుకున్నా కూడా మనకి 15,000 rupees per annum వస్తుందండి. దగ్గర ఏజ్ని బట్టి ఉంటుంది అది కూడా. సో కాబట్టి మనం ఏంటంటే ఉమెన్ కేర్ పాలసీ అనేది మనం 18 years నుంచి కూడా 75 years దాకా కవర్ చేస్తున్నాము. సో ఎప్పుడైనా ఎట్లాంటి టైంలో అయినా సరే మన కనుక ఉమెన్ కేర్ పాలసీ ఉంటే మనం మన పిల్లలు కూడా కవర్ చేసుకోవచ్చు, అందులో యాడ్ చేసుకోవచ్చు, మ్యారేజ్ అయితే హస్బెండ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి పాలసీస్ వల్ల ఏంటంటే మనకి క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరుగుతుందండి. మనకి నెట్వర్క్ హాస్పిటల్స్ చాలా ఉంటాయి అక్రాస్ ఇండియాలో. మనం ఒక చోట పాలసీలు తీసుకున్నామంటే ఆ పర్టికులర్ ఏరియా కాదు, అక్రాస్ ఇండియా కూడా మనకి క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరుగుతుంది. సో ఏదంటే మనం 18 years దాటిన ప్రతి ఒక్క ఆడపిల్లకి స్ట్రాంగ్ రికమెండ్ చేసేది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ మనం రికమెండ్ చేస్తున్నాము, అలాగే ఉమెన్ కేర్ పాలసీ తీసుకోమని చెప్తున్నాము. ఇప్పుడు చూడండి, ఇన్ జనరల్గా కూడా అందరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. చూడండి, మనకి ప్రతి ఒక్క బాడీకి చూడండి, మనం ఏదైనా టీవీ కొంటాం లేదా శాంసంగ్ మొబైల్ కొంటాము, వారంటీ అంటారు. సో ఏంటి ఆ వారంటీ అంటే ఒక 5 years వారంటీ ఇస్తారు. మొబైల్ కావచ్చు, ఒక టీవీ కావచ్చు, ఒక వాషింగ్ మిషన్ కావచ్చు. అలాగే దేవుడు కూడా ఒక హ్యూమన్ బాడీకి వారంటీ ఇచ్చాడండి. ఆ వారంటీ ఎంతంటే 60 years మాత్రమే. 60 years రాగానే మన బాడీ కూడా వారంటీ బాగానే ఉంటుంటే మన కళ్ళు బాగానే ఉంటాయి, నీస్ మోకాళ్ళు బాగానే ఉంటాయి, బోన్స్ అన్నీ బాగానే ఉంటాయి. 60 దాటిన దగ్గర నుంచి 1 by 1 ఇవి డిసీజ్ కావండి. ఇప్పుడు చూడండి, మనం ఏదో అనుకుంటాం థైరాయిడ్ కావచ్చు, లేదంటే హార్ట్ అటాక్ కావచ్చు, ఏదైనా లేకపోతే డయాబెటిక్ కావచ్చు, ఇవన్నీ బోనస్. ఇవి కాదు, జనరల్గా ఉన్న బాడీ పార్ట్స్తోనే వీక్ అయిపోతూ
క్యాటెడ్ కంపల్సరీ చేసుకోవాల్సి వస్తుంది, నీ రీప్లేస్మెంట్ కంపల్సరీ చేసుకోవాల్సి వస్తుంది, ఇలాంటి కొన్ని సర్వీసింగ్ ఉంటాయి అన్నమాట. సో ఇట్లాంటివన్నిటికీ కూడా మనకి కావాలంటే కనుక హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా ఉండాలి. మా దగ్గర చాలా మంది క్లయింట్స్ వస్తుంటారు, ఏజ్ ఆఫ్ 65-70 years వస్తూ ఉంటారు. వాళ్ళు ప్రీమియం చెప్పమంటే మేము 10 lakhsకి ఆల్మోస్ట్ 1 lakh చెప్తామండి. 10 lakhsకి 1 lakh ప్రీమియం అంటే 10 yearsలో నేనే కడుతున్నా కదా 10 lakhs అంటారు వాళ్ళు. సో ఎందుకు అలా జరిగింది సిచ్యువేషన్ అంటే వాళ్ళు మొదటి నుంచి పాలసీ తీసుకోలేదు కాబట్టి వాళ్ళకి నో క్లైమ్ బోనస్ ఎందులో యాడ్ అయ్యి ఉండదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే చాలా కంపెనీస్ కూడా మనకు కొన్ని రాయితీలు ఇస్తాయండి. అట్లా అంటే 50% కోపేమెంట్ పెట్టుకుంటే 50% డిస్కౌంట్ ఇస్తాయి. అంటే ప్రీమియంలో కూడా ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ 1 lakh మనం 50,000 రూపీస్తోనే 10 lakhs పాలసీ తీసుకోవచ్చు. సో సమ్ షుడ్ హైగా ఉండాలండి. అట్ ద సేమ్ టైం ప్రీమియం మటుకు భరించేలాగా ఉండాలి. మనం ప్రీమియమే భరించలేనంత ప్రీమియం ఉంటే మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోవడం కూడా కష్టం అవుతుంది ఒక రోజుకి. సో ఎందుకంటే మనకి చాలా ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి. ఓన్లీ ఒక హెల్త్ ఇన్సూరెన్సే కాదు, మనకి మనం స్కూల్ ఫీజు కట్టుకోవాలి పిల్లలకి, అలాగే మనకు కూడా ఏదైనా హోమ్ సంబంధించిన ప్రొవిజన్స్ కానివ్వండి, ఆ రేట్లు కూడా పెరుగుతున్నాయి. సో రేట్లు మనకి కంట్రోల్లో ఉంటూ మనం భరించగలిగే కెపాసిటీలో ఉంటూ కూడా హై సబ్మిషన్ కావాలి అనే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకొని వాటి నుంచి మొత్తం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు బాగుంటుందండి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఆల్రెడీ పర్మనెంట్ కంపెనీస్ కొన్ని ఉంటాయి ఇండియాలో. మనకి ఏంటంటే స్టాండర్డ్ కంపెనీస్ ఉంటాయి, నెంబర్ 1 కంపెనీస్ ఉంటాయి. ఏవైతే మనకి ఆల్రెడీ క్లైమ్ రేషియో చాలా బాగా ఉంది, కొంచెం పొటెన్షియల్ ఉంది, కార్పస్ హ్యూజ్గా ఉంది, అట్లాంటి కంపెనీస్ మనం తీసుకుని ఐడెంటిఫై చేసి ఎక్కడైతే సమ్ అష్యూర్డ్ ఎక్కువ ప్రీమియం తక్కువ ఉందో అలాంటి కంపెనీస్ తీసుకోండి. ఎందుకంటే మనం ప్రీమియమ్స్ ఎక్కువ కొడుతున్న కొద్దీ ఏమవుతుందంటే అనవసరంగా మిగతా ఎక్స్పెన్సెస్ని మనం మీట్ కాలేకపోతాము. సో ఒకనాటికి అలాంటి భారం అవుతుందంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టాలనే పరిస్థితి కూడా వస్తుందని చాలామంది మేము చూస్తున్నాం. కలరా కడుతుంటారు, 40 years నుంచి మేము ప్రీమియం కడుతున్నామండి, ఇప్పుడు సడన్గా వాళ్ళు 8 లక్షలు కట్టమంటున్నారు, 80,000 కట్టమంటున్నారు, 1.5 కట్టమంటున్నారు, ఎక్కడి నుంచి తెమ్మంటారు అంటున్నారు. సో ఇప్పుడు 1.5 lakh 2 lakhs కట్టమంటే మనం ఇన్నాళ్ళు కట్టి ఒకళ్ళు ఆపేస్తే ఇన్నాళ్ళు కట్టినంత వేస్ట్ అవుతుందండి. సో ఎప్పుడైతే మీకు దాని అవసరం ఉందో అప్పుడు ప్రీమియమ్స్ బాగా పెరుగుతున్నాయి, అది మేము గమనిస్తున్నాం మార్కెట్లో. కాబట్టి మనకి ఏంటంటేనండి మంచి పాలసీ ఉండాలి, మంచి హై సబ్మిషన్ ఉండాలి, విత్ లో ప్రీమియం ఉండాలి. అట్లా కనుక మనం పాలసీ డిజైన్ చేసుకుంటే మనం ఎట్లాంటి కండిషన్స్లో అయినా దాన్ని నిలుపుకుంటేలాగా ఉండాలండి. ఇవాళ రేపు ఏంటంటే ఈఎంఐ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి హెల్త్ ఇన్సూరెన్స్లో. మనం పెట్టుకున్న ప్రీమియంని మంత్లీ డివైడ్ చేసుకొని మంత్లీ కూడా కట్టుకోవచ్చు. సో అలాంటి ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి, అలాగే లోన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కొంతమంది 3 yearsకి ఒకసారి ప్రీమియం కట్టేస్తారు. అలా 3 years కట్టే ప్రీమియం మీద మనకి లోన్ అవైలబిలిటీలో ఉంది. ఈవెన్ 1 year కట్టే దాంట్లో కూడా లోన్ అవైలబిలిటీలో ఉంది. మన సివిల్ స్కోర్ కొంచెం తక్కువ ఉన్నా కూడా పర్వాలేదండి, లోన్స్ వస్తాయి. ఎస్పెషల్లీ హెల్త్ ఇన్సూరెన్స్ కంటే కూడా వస్తాయి మనకి. ఇప్పుడు ఇండియాలో పెనిట్రేషన్ చాలా తక్కువ ఉందండి, ఇంకా చాలా మందికి కవర్ చేయాల్సింది ఉంది ఇండియాలో. సో ఎంత కార్పొరేట్ ఉన్నా కూడా కార్పొరేట్ మనకి సపోర్ట్ చేస్తుంది కొంచెం మాత్రమే. ఇప్పుడు చూడండి మనకి సాఫ్ట్వేర్లో ఎంప్లాయీగా ఉన్నంత కాలమే మనకి ఆ కంపెనీస్లో ప్రొవైడ్ చేస్తున్నాయి హెల్త్ ఇన్సూరెన్స్. అసలు మనం బయటకు వచ్చాము అంటే మాత్రం మనకి అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరు ఇవ్వరండి. సో హెల్తీగా ఉన్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. కాబట్టి ఇదండి, ఉమెన్ కోసం సపరేట్గా ఉమెన్ కేర్ పాలసీస్ ఉన్నాయి, అవి తీసుకోండి. హై సమ్ అష్యూర్డ్ లో ప్రీమియం కావాలన్నా కూడా కొన్ని పాలసీస్ ఉన్నాయండి, విత్ డిస్కౌంట్ ప్రీమియం ఇస్తారు, 50% డిస్కౌంట్ ఇస్తారు ప్రీమియంలో. అలాంటి పాలసీస్ ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్ కోసం సపరేట్ పాలసీస్ ఉన్నాయి. ఎవరైతే ఆల్రెడీ బాడీలో ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నాయో, లైక్ ఆస్మా కావచ్చు, అలాగే బ్లడ్ ప్రెషర్ కావచ్చు, లైక్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ కావచ్చు, అలాగే డయాబెటిక్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళకి కూడా ఒకప్పుడు వెయిటింగ్ పీరియడ్ 30 days వెయిటింగ్ పీరియడ్ 3 years ఉండేది. అలాంటి 3 years వెయిటింగ్ పీరియడ్ నుంచి ఇప్పుడు 30 days చేశారు. సో ఇట్లాంటి ఫెసిలిటీస్ అని చాలా బాగున్నాయండి. మీరు మంచి హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ని సంప్రదించి ఒక మంచి పాలసీ తీసుకొని చెప్తున్నాను. థ్యాంక్ యూ.